ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పూజల పేరుతో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు ఒక పండితుడు. ప్రత్యేక పూజలు చేయాలంటూ అమ్మాయిని గది లోపలికి తీసుకెళ్లాడు. పండితుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో అమ్మాయి కేకలు వేసింది. భయంతో రూమ్ నుంచి బయటకు పరుగున వచ్చి జరిగిన విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహదూర్పురా పోలీసులు పండితుడు రామ్ కిషోర్ జోషిని అరెస్ట్ చేశారు. పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పండితుడు గున్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి బహదూర్పురా సిఐ రఘునాథ్ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. ఏంటి కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇతను పండితుడు పూజలు అంటున్నారు, ఏంటి అసలు? తన పేరు వచ్చేసి రామ్ కిషోర్ జోషి అండి. సో ఈయన గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ యాక్చువల్గా నేటివ్ ఆఫ్ రాజస్థాన్. సో ఇతను ఇక్కడ బహదూర్పురా హెచ్బి కాలనీలో ఇతను ఉంటాడు. సో ఈయన 25 ఏళ్ళ నుంచి జ్యోతిష్యము, తర్వాత ఈ దోష నివారణ పూజ చేస్తామని చెప్పేసి చేస్తుంటాడు. సో ఈ బాధితుల ఫ్యామిలీకి వాళ్ళ రిలేటివ్స్ ద్వారా తెలిసి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని. సో దాని విషయంలో అతనికి గత నెల 18వ తారీఖు వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత, సో నిన్న 3వ తారీఖు రోజున పూజ చేసేందుకు ఆయన దానికి కావాల్సిన సామాగ్రి తెచ్చుకోమంటే వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి పూజ గురించి దోష నివారణ గురించి అని చెప్పేసి ఆయన అబ్యూజ్ చేయడానికి అబ్యూజ్ చేశాడు. సో దాని మీద మనకు ఫిర్యాదు రాగానే కేసు రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశామండి. ఇప్పటివరకు కేవలం ఒక్కరే వచ్చారు సార్? బాధితులు ఇంకా ఎవరైనా ఇతను బారిన పడే అవకాశం ఉంది? ఇంతమూలు దీనికి సంబంధించి మనకి ఎటువంటి సమాచారం లేదు. ఇంకెవరు కూడా రాలేదు ముందుకు రాలేదంటే గతంలో జరిగిందో మనకు తెలియదు. సో ఒకవేళ వస్తే దాని మీద మేము అకార్డింగ్ టు యాక్ట్ మేము కేసు చర్యలు తీసుకుంటాము. చాలామంది మనం చూస్తుంటాం ఈ జ్యోతిష్యం అని పూజలని వెళ్ళి మోసాలు పోతుంటారు. అలాగే ఇంటికి వచ్చి డబ్బులు కూడా తీసుకొని వెళ్తుంటారు మోసం చేసి. ఇలాంటి వారికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? సలహా ఏముందని, ఇప్పుడు ఎవరి వాళ్ళు విచక్షణతో ఆలోచించుకోవాలా. ఎవరు అప్రమత్తతే వాళ్ళకి శ్రీరామరక్ష. అంతేగాని గుడ్డిగా నమ్మి పోవడం అనేది సరికాదు. ప్రజలందరూ దాని మీద ఆలోచించుకోవాలా, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. గుడ్డిగా నమ్మిపోవడం అనేది మంచిది కాదు. ఈయన పండితుడి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారండి? నేను రేప్ సెక్షన్లో కేసు రిజిస్టర్ చేశాను. ఇది ఇన్స్పెక్టర్ చెప్తున్న దానికి సంబంధించింది. బహదూర్పురాకు సంబంధించిన దాంట్లో ఈ కేసు నమోదైంది. ఇతని పైన రేప్ కేసుతో పాటు మిగతా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి అయితే తరలించారు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇలా పూజలు దోష నివారణ వాటిపై సంబంధించి వాటిని ఎవరైనా సరే ఆలోచించి వెళ్ళండి, ఇలా వెళ్ళి ఇబ్బందుల పాలు కావద్దు అనేది కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనకు